కంట్రోల్ యువర్ ఆవేశపడకమ్మా. ఐశ్వర్య 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 గారు. అయ్యో ఐశ్వర్య గారు. ఐశ్వర్య ఓ మై గాడ్. ఐశ్వర్య ఐశ్వర్య గారు. ఐశ్వర్య అయ్యో ఐశ్వర్య గారు. ఐశ్వర్య ఐశ్వర్య గారు. ఐశ్వర్య 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 అయ్యో ఐశ్వర్య 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 చూడు ఐశ్వర్య ఐశ్వర్య చూడు ఒకసారి ఐశ్వర్య 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 మహి ఐశ్వర్య అఖిల ఆర్ యు ఓకే? ఏమైంది? ఏదైనా పీడకల వచ్చిందా? పట్ట పీడకల ఎంత చెడ్డ పని చేస్తుందోనని భయంగా ఉందండి. 5 నెలలు తన పొత్తి కడుపులో దాచుకున్న బిడ్డ ఇప్పుడు లేడు అని ఐశ్వర్యకి తెలిస్తే తను ఏమైపోతుందోనని భయం వేస్తోందండి. కంగారు పడక అఖిల. హాస్పిటల్ ఐశ్వర్య దగ్గర చిన్నబాబు ఉన్నాడు కదా, తనుంటే అమ్మాయికి ధైర్యంగా ఉంటుంది. పండగల సీమంతం జరిగింది. ఇంకో 3 నెలలుంటే మురిపాల కృష్ణుడు పుడతాడని ఎన్నో కలలు కనుంటుంది. ఏడుస్తున్న బిడ్డని చూసి ఏ తల్లి ఏడవదండి. చిట్టి తండ్రి జీవితాంతం తనని నవ్వించడానికే పుట్టాడని, ఎత్తుకొమ్మని ఏడుస్తున్నాడని నవ్వుతుంది. ఐశ్వర్య తన బిడ్డ మీద ఎన్ని ఆశలు పెంచుకుందో, ఎన్ని కలలు కందో, అవన్నీ ఛిద్రమైపోయాయని తెలిస్తే తట్టుకోగలదా? వెళ్దామండి. ఐశ్వర్యకి ఈ చేతు నిజం తెలిసేలోపు మనం చేరుకోవాలి. పదండి. అలాగే వెళ్దాం, పద. హలో మేడం, మీ కోడలు ఐశ్వర్య సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. వాట్? కంట్రోల్ ఐశ్వర్య. అఖిల ఏమైంది? అఖిల ఏమైంది? అఖిల ఏమైంది? అఖిల హలో, ఐశ్వర్య గారు ఆత్మహత్య చేసుకోవాలని చూస్తున్నారు. మీరు వెంటనే రండి. అలాగే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అఖిల 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 నన్ను చూడు. అఖిల టెన్షన్ పడక. అఖిల అఖిల నన్ను చూడు. అఖిల నన్ను చూడు. అఖిల పెద్దబాబు ఐశ్వర్యకి నన్ను చూడు. ఐశ్వర్యకి ఏం కాదు అఖిల. అఖిల నువ్వు టెన్షన్ పడకు. ఐశ్వర్యకి ఏం కాదు అఖిల. అఖిల కాస్త మంచిదా, నువ్వు టెన్షన్ పడక. అఖిల
ఐశ్వర్య సేఫ్ గానే ఉంటుంది. ఐశ్వర్య మనం హాస్పిటల్కి వెళ్దాం. ఐశ్వర్య పెద్దబాబు, పెద్దబాబు, ఐశ్వర్య నువ్వు కంగారు పడ. అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమైంది డాడ్ ఏమైంది అమ్మా ఐశ్వర్య ఐశ్వర్యకేం కాదు, ఐశ్వర్యకేం కాదు. ఐశ్వర్య నేను బానే ఉన్నాను నాన్న. బిడ్డని పోగొట్టుకున్న బాధలో ఐశ్వర్య ఏం చేస్తుందో ఏంటో. ఐశ్వర్యకేం కాదు, ముందు నువ్వు ధైర్యంగా ఉండకిలా. అంతా అనుకున్నట్టే జరిగిందండి. నా గుండె ఆగినంత పని అయింది. అమ్మా అలా మాట్లాడకమ్మా. నువ్వు ఐశ్వర్య చూడాలి అంతేగా. నేను తీసుకెళ్తా. డాడ్ వెళ్దాం పదండి. అమ్మా నువ్వు టెన్షన్ పడకు. మెల్లిగా జాగ్రత్తమ్మా. జాగ్రత్త, జాగ్రత్త అఖిల, జాగ్రత్త, జాగ్రత్త. స్లో 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 స్లో. ఐశ్వర్య మహి, కృష్ణ ఎక్కడున్నాడు రా? లేడు, ఇక రాడు. అరచేతుల్లో ఉన్న పేర్ల మీద నా బిడ్డ పడుకుంటే ఎత్తుకోవాలనుకున్నాను. నా గుండెలకు హత్తుకోవాలనుకున్నాను. కానీ నా బిడ్డ లేడు, చచ్చిపోయాడు. ఐశ్వర్య నువ్వేమైపోతా భయంగా ఉంది. లేకపోతే బ్రతకను. నా కృష్ణ చచ్చిపోతాడని తెలుసుంటే శ్రీమంతం చేసుకునేదాన్నే కాదు. నన్ను నేను చంపుకొని దహన సంస్కారాలు చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదాన్ని. ఐశ్వర్య అలా మాట్లాడుకు బంగారు, ప్లీజ్. నువ్వు అలా మాట్లాడుకు. మహి అమ్మ ఐశ్వర్య చూడు బ్రో, చచ్చిపోతానంటుంది. మహి ఊరుకోమ్మా. ఏడొద్దురా. కట్టమనే ఇంటికి వారసుని తీసుకొస్తాననుకున్నాను. కానీ ఇప్పుడు ఎవరు తిరిగి తీసుకురాలేని చోటుకి వెళ్ళిపోయాడు. అంటే ఊరుకోమ్మా. నువ్వు మా ఇంటి మహారాణివి. నీకేం తక్కువ చెప్పు. సంవత్సరం తిరిగేలోపు మళ్ళీ బిడ్డని కంట. ఊహించని పరిణామాలు ఎదురైనప్పుడే గుండెని రాయి చేసుకోవాలమ్మా. నీకు కడుపు కోత మిగిలించిన భగవంతుడు తను చేసిన తప్పుకు బాధపడుతూ ఉంటాడు. సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి. ఐశ్వర్య జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకురాలేము. నువ్వు మహి ఒకరి కోసం ఒకరు అన్నట్టుండాలి. నువ్వు ఇలా ఏడుస్తుండిపోతే వీణ్ణి ఎవరు చూసుకుంటారు? మీరు సంతోషంగా ఉంటే అందరినీ సంతోషపెట్టడానికి ఎంతో కాలం పట్టదు. ఒక్కసారి ఆలోచించు. నేను చాలా కలలు కన్నాను బావా. ఏ చేతులతో స్వెటర్ కుట్టాను. ఏ చేతులతో ఎలా పెంచాలా అని రాసి పెట్టుకున్నాను. కానీ నా తలరాత ఇలా రాశాడని తెలీదు బావా. ఆ గుర్తుల్ని తీపి జ్ఞాపకాలుగా చేసుకొని ఈ చేదు జ్ఞాపకాల్ని కప్పెట్టేయమ్మా. పెదబాబు అన్నట్టు మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. విన్నావు కదా బంగారం, నువ్వు బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారో చూడు. డాక్టర్, ఐశ్వర్య ఇంటికి తీసుకెళ్ళొచ్చా? తనేం చేసుకోదని మీకు అనిపిస్తే, ఆ నమ్మకం మీకుంటే డిశ్చార్జ్ చేస్తాం మేడం. ఐశ్వర్య
మా కోడలు అలా చేయదు. జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా తిరిగి తన భవిష్యత్తు నిర్మించుకుంటుంది. ఆ నమ్మకం మాకుంది. హాస్పిటల్లో ఉండే కొద్దీ తనకి ఏవో జ్ఞాపకాలు గుర్తొస్తూనే ఉంటాయి. ఇంట్లో అయితే నచ్చ చెప్పేవాళ్ళుంటారు. మిసెస్ ఐశ్వర్య, మీరేమంటారు? వెళ్తారా? 2 రోజులు ఉంటారా? ఎన్ని రోజులున్నా చూసుకోవడానికి, చూసిపోవడానికి మా అమ్మ అయితే రాదు డాక్టర్. అమ్మల్లా చూసుకునే మా ఆంటీ దగ్గరే ఉంటాను. ఇంటికే వెళ్తాను. అలాగే. డాక్టర్, ఐశ్వర్యకు మిస్క్యారీ అవడానికి కారణం ఏంటో నాకు మెడికల్ రిపోర్ట్ కావాలి. సార్ అది ఎస్ డాక్టర్, ఖచ్చితంగా కావాలి. ఓకే, బట్ కొంచెం టైం పడుతుంది. వీలైనంత త్వరగా ఇవ్వండి డాక్టర్, ప్లీజ్. అలాగే. అఖిల, బిల్ పే చేసేస్తాను. మెడికల్ రిపోర్ట్ వస్తే పార్వతిని ఇంట్లో నుంచి పంపకుండా అడ్డుకోవచ్చు. అసలైన దోషుల్ని పట్టుకోవచ్చు. ఐ నీడ్ ఇట్. మన బతుకేందో నిర్ణయం అయినాక ఇంకా దిగులుగా ఉంటావేంది? ఏం ఆలోచిస్తున్నావు? మనం వెళ్ళిపోతుంటే మన వెనక మోటాముల్లే మాత్రమే వస్తుంది. నీ కళ్ళలో నీళ్లను, మనసులో ఆలోచనల్ని, జ్ఞాపకాలని అన్నిటినీ వదిలేసిపోతేనే బతకగలవని చెబుతున్నా. ఈ డాడీకి పోయినాడు. బూట్లు తెత్తానని వెళ్ళాడు. బయట బూట్లు ఇంట్లోకి తెస్తాడా? కాళ్ళకేసుకోకుండా సంచిలో ఎడతాడా ఏంటి? ఏమన్నా అర్థం ఉందా? ఇల్లు ఇల్లు అని పిలుచుకురా, పో ఇల్లు. గని అమ్మా సీతమ్మ, రాములోరు అడవులకు పోతే ఎంట నువ్వు పోనావు. భర్త ఏడుంటే ఆడి బతుకని అందరికీ ఆదర్శమైనావు. ఈ కాలంలో అట్ట ఎంతమంది ఉన్నారో కానీ నా దేవుడు, నా రాముడు పెదబాబు గారు నేనేడికి పోతే ఆడికి వెంటొత్తానని చెప్పినాడు. జన్మనిచ్చిన అమ్మని ఒగ్గేసి రావాలని కాదు, నిజం చెప్తే ఆ అమ్మ తట్టుకోలేదేమోనని తప్పు చేయని ఆడపిల్లకి రక్షగా ఉంటానని చెప్పినాడు. తాళి కట్టినాడు కదమ్మా, ధర్మాన్ని తప్పడు. కానీ అమ్మా, ఆయన వస్తే ఈ ఇల్లు బోసిపోతాది. రారాదు, నా ఎంట నడవరాదు.
పెద్దబాబు గారు అమ్మగారు వాళ్ళ కాడే ఉండాల. ఆయన వచ్చేలోపు నేనే వెళ్ళిపోవాలా? నా దేవుడు దూరం అయ్యే కొద్దీ నా సాగు దగ్గర అయ్యేలా చూడమ్మా. నా కోరిక తీర్చు, సుమంగలిగా పంపించు. అడిగిపోయినాడు. ఏంటి హనుమంతు, ఇంకా సద్దుడు కార్యక్రమంలోనే ఉన్నారా? అయినా నీకన్ని సామాన్లు ఎక్కడివి? పాత సామాన్లలో ఈ ఇంటి సామాన్లు కలిపి మూట కట్టలేదు కదా. ఆహా, ఊరికే అడిగాను. ఊరికి తీసుకెళ్ళిపోతే ఇక్కడ మేం వెతుక్కోవాల్సి వస్తుంది కదా అని. మా సామాన్లు మేము తీసుకుపోతున్నాం చిన్నమ్మ గారు, కావలిస్తే చూసుకోండి. చెత్త నేను చూస్తానులే, ఎలర్జీ వస్తే కష్టం. ఐశ్వర్య వచ్చేలోపు వెళ్ళిపోమన్నారు కదా, త్వరగా తగలనండి. గనిగాడొస్తే వెళ్ళిపోతాం. వాడెక్కడికెళ్ళాడు? కావాలని టైం పాస్ చేస్తున్నారా? వాణ్ణి బయటికి పంపించి డ్రామాలు ఆడుతున్నారు. మీలా నాటకాలు ఆడించనమ్మ గారు. పార్వతే, నోర్మై. చూసావా నీ కూతురు పొగరు? రోడ్డు మీద పడబోతూ కూడా ఇది పొగరుబోతులా మాట్లాడుతుంది. మాట్లాడతాను. పార్వతే, ఏమైంది నీకు? ఇట్టాకు వెళ్ళిపోతాం కదిగా. ఇట్టంటే తప్పుడు మనుషుల్ని కడిగి పారేసిపోతే పోయేటప్పుడు కూడా పని చేసిపోయిందనుకుంటారు. నీ పని మనిషి బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదే. నా బుద్ధి ఇట్టాగే ఉంటది. మీ బుద్ధులు మట్టుకు మారాలా. దీన్ని ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు. హనుమంతు, మళ్ళీ మేము వచ్చేలోపు గేట్ దాటాలి, లేకపోతే మెడపట్టి బయటికి గంటేస్తాం. ఆ విషయం చెప్పాలా ఆంటీ? రండి. నా కొడుకు బూట్లను సేపు బయటికి పోయినాడు. ఈడొచ్చుంటే వెళ్ళిపోయేటోళ్ళం, ఇన్ని మాటలు పట్టేటోళ్ళవే కాదు. ఏమైందమ్మా? ఐశ్వర్య, ఈ గడప దాటి సీమంతానికి వెళ్తున్నప్పుడు ఐశ్వర్య, కడుపులో పసి ప్రాణాన్ని మోసుకుని వెళ్ళాను. కానీ ఇప్పుడు నా బిడ్డ లేడు. అర్ధాంతరంగా అమ్మని కాకుండా మిగిలిపోయాను. ఐశ్వర్య, నువ్విలా గుమ్మం పట్టుకుని ఏడవటానికి కారణమైన ఆ పార్వతి మీరొచ్చేలోపు ఇల్లే కాదు ఊరు కూడా దాటాలనుకున్నావు, కానీ కుదరలేదు. కుదరకపోవడం ఏంటి? పార్వతి ఇంకా ఇక్కడే ఉందా? వాళ్ళ తమ్ముడు కనపడలేదని వాణ్ణి కూడా వెంట తీసుకెళ్లిపోవాలి కదా అని అది ఇంకా ఇక్కడే ఉందా ఆంటీ? కుమిలిపోతున్న వాళ్ళని ఓదార్చలేం గాని దుర్మార్గురాలైన ఆ పార్వతి గురించి చెప్పి వీళ్ళని ఇంకా బాధ పెట్టకూడదు నీలమ్మా. అక్క, లోపలికి రండక్క. రండి ఆంటీ. పదమ్మా. ఐశ్వర్య, మెల్లగా.
పార్వతిని బయటికి పంపించేస్తున్నారంట. తనేం చేసింది? ఇంతకు మించిన దారుణాన్ని ఎవరు చేయరు చిన్నబాబు. ఐశ్వర్య కడుపులో బిడ్డని హత్య చేసింది అది. అలాంటి దాన్ని క్షమించేసి ఇంట్లోనే ఉండనిస్తే కళ్ళ ముందు తిరుగాడుతూ ఐశ్వర్య ప్రాణాన్నే నులిమేయదు. అందుకే దాన్ని శాశ్వతంగా ఇంట్లో నుండి పంపించేస్తున్నా. ఆంటీ శాసనం కూడా అదే.